వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఇన్కెపల్లిలో మూఢనమ్మకాలు కలకలం రేగింది. ప్రతి ఇంటి గడప ముందు తెల్ల ఆవాలు ప్రత్యక్షమయ్యాయి. ఉదయం లేచి చూస్తే ప్రతి ఇంటి గడప ముందు ఆవాలు ఉన్నట్లు గుర్తించారు. తెల్ల ఆవాల వ్యవహారంతో కొంత ఆందోళన చెందారు గ్రామస్తులు. బీఆర్ఎస్ మద్దతుదారులు ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు ఓ మహిళ ఇంటి గడపల ముందు ఆవాలు చల్లుతూ వెళ్లినట్లు గమనించామన్నారు స్థానికులు. ఓటమి భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి వనజమ్మ. వచ్చి ఇళ్ల ముందర తెల్ల ఆవాలు పోసి వాళ్ళను భయపెడుతున్నారు. అందరు మేము తర్వాత పోయినాము. మళ్ళీ పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ ఆవాలు చూపిస్తున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. మేము ఎట్లా రావాలి, మేము ఎట్లా చేయాలని భయపడుతున్నారు. వాళ్ళు శుభరాని వేసిందని వాళ్ళందరూ చెప్తున్నారు. ఇది ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓట్లు కావాలంటే ఓట్ల నుంచి ఇంటికి మర్యాద పూర్వకంగా వచ్చి అడగండి, తప్పులేదు. కాకపోతే ఇట్లాంటి ఆవాలు చల్లుడు, నిమ్మకాయలు కోసుడు, ఇట్లాంటి చిల్లర పనులు మాత్రం చేయొద్దని ఆయనను కూడా నమస్కరించి వేడుకుంటున్నాము. ఇంటింటి ప్రచారానికి వచ్చిండ్రు. ఇంటింటి ప్రచారానికి వచ్చి ఈ తెల్లవాళ్ళు ఇంటి ముంగల చల్లిపోయిన వాళ్ళు ప్రచారం చేసుకోవాలి. మేము వద్దనలేము. కావాలంటే బొట్టు పెట్టుకొని పోవాల్సింది. మా ఎస్సీ వాడ మొత్తానికి ఇంటింటికి చల్లిపోయింది. రేపు మా చిన్నపిల్లలకి ఏమన్నా అయితే ఎవరో ఒకరు చూసినందువల్ల మేము ప్రతి ఇంటికాడ చెక్ చేస్తే ప్రతి ఇంటికాడ ఇక్కడ వాటిని చూసుకోండి మీరు కావాలంటే.